అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, రాబోయే వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై సన్నద్దత వంటి అంశాలను చర్చించారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు అధికారులకు స్పష్టంగా సూచించారు. నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. 5 లక్షలు ఇస్ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఒకటేసారి శాసన నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ దీన్ని అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పే మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో 1-2 చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీద చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి మచ్చ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, దాన్ని జాగ్రత్తగా చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరూ చెప్తాను. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచాను. ఇప్పుడు ఊళ్ళో పోతే ఎంత సంతోషంగా కనిపిస్తుందంటే, ఒకవైపు సన్నబియ్యం 3 కోట్ల మంది ఇవాళ సన్నబియ్యంతో ఇవాళ మనలాంటి వాళ్ళు ధనవంతులు తినే సన్నబియ్యం తినుకుంటూ కొత్తగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ముగ్గు వస్తుంటే ఆ గ్రామాలలో సంతోషం వెలువడుతుంది. పంటలు పండించడం గాని, ఉద్యమాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ 1 గా ఉండే విధంగా మీరందరూ కూడా, ఎందుకంటే మీరు 3 మినిస్టర్లు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఈ లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్స్, అలాగే ఈ శాండ్, అలాగే భూ కబ్జా విషయంలో కూడా పేపర్లో వచ్చిన